జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. వాట్ ఈజ్ ఎంజాయ్మెంట్, వై పీపుల్ గెట్ బోర్డ్? ఈ రెండు డిఫరెంట్ ప్రశ్నలుగా అనిపిస్తున్నాయి. ఎంజాయ్మెంటు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం అంటారు కదా, బాగా అంత సుఖం సంతోషాన్ని బాగా పొందుతున్నామని. ఆ ప్రయత్నాన్ని ఎంజాయ్మెంట్ అంటే సుఖ సంతోషాలు పొందడాన్ని. అసలు అదేంటిది? సుఖ సంతోషాలు పొందడం ఏంటిది? సుఖాన్ని ఎంజాయ్ చేయడం ఏంటిది? సుఖాన్ని ఆస్వాదించడం అనమాట. ఇంకా బోర్ ఏంటిది? బోర్ కొట్టడం ఏంటిది? ఈ రెండు వేరు వేరు ప్రశ్నలుగా అనిపిస్తున్నాయి మనకు. కానీ డీప్గా మనస్తత్వశాస్త్రము సైకాలజీలో డీప్గా పోయి స్టడీ చేసి అనలైజ్ చేస్తే ఒకే కాయిన్కు రెండు బొమ్మ బొరుసు లాంటివి అనమాట. టైల్ నెంబర్. ఒకే సమస్య రెండు రకాలుగా కనిపిస్తున్నది అని అర్థము. మనిషి ఎంజాయ్మెంట్ ఎందుకు కోరుకుంటున్నాడు? మనిషికి సుఖ స్వాదన ఎందుకు కావాలా? ఎప్పుడు సుఖం ఎందుకు కావాలా? ఎందుకు కావాలనిపిస్తుంది? బోర్ ఎందుకు కొడుతుంది? మైండ్ సగటు మనిషికి ఒక వీక్గా డల్గా ఉన్నా కూడా మైండ్ ఒక నిమిషానికి 60 నుంచి 70 ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. 60 to 70. 70 వస్తున్నాయండి. ఏదో 10, 15 వస్తున్నాయి, 20 వస్తున్నాయేమో. 60, 70 వస్తున్నాయా? మీరు నమ్మలేమో, అంత కౌంట్ ఉండకపోవచ్చు అంటారు. నీ మైండ్లోకి పూర్తిగా మైండ్ పైకి వచ్చి ఆలోచన తెలిసి ఆలోచనను మాటల రూపంలో, భావన రూపంలో వ్యక్తీకరణ చేయడానికి, నువ్వు బయటికి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు, బయటికి నీకు ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది అది ఆలోచన వచ్చిందని. ఆ స్థాయికి రాకముందుకే, నీకు తెలియకముందుకే ఒక 40-50 ఆలోచనలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే బుడగలాగా పుట్టి పైకి రాకముందుకే, మైండ్ సర్ఫేస్ లెవెల్కి రాకముందుకే అవి మాయమైపోతాయి, పగిలిపోతాయి అన్నమాట. అందువల్ల మైండ్ ఎంత శ్రమ పడుతుంది అనేది ప్రతి మనుషులకు తెలియదు. ఎందుకంటే సైకాలజీ బాగా స్టడీ చేసి మైండ్ ఎలా, until unless you understand the dynamics of mind, you do not know what exactly mind is all about. అసలు మనసు అంటే ఏంటిది, మనసు ఎలా పనిచేస్తుంది, మనసు యొక్క మెకానిక్స్, డైనమిక్స్ ఏంటిది, ఇవన్నీ విషయాలు స్టడీ చేస్తే తప్ప తెలియదు. అందరికీ సామాన్య ప్రజలకి అందరికీ సైకాలజీ ఎందుకు ఉంటుంది, ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు కేజీ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాడు, సైకాలజీ లేదు, అక్కడ ఉందా సబ్జెక్టు? లేదు. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ కోసమో, మెడికల్ స్ట్రీమ్ కోసమో, ఎంపీసో బైపీసో తీసుకున్నాడు, చదివాడు. ఆ సబ్జెక్టు వాడు ఇంజనీర్ అయిపోవడో, వాడు డాక్టర్ అయిపోవడో, లేకపోతే వాడు ఎంబీఏ చేసుకొని కంప్యూటర్ సైన్స్ తీసుకొని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడో, లేకపోతే ఎంబీఏ చేసుకొని బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకొని పోయిండు, లేదా ఒక లా చేసుకొని పోయిండు. వాళ్ళకి సైకాలజీ ఎక్కడ చదివింది? అక్కడ సైకాలజీ ఎక్కడ టచ్ అయింది? అక్కడ చదువులో పట 25 ఏళ్ళు చదివితే, మీరు కేజీ క్లాస్ నుంచి యూనివర్సిటీ వరకు చదివితే మీకు సైకాలజీ సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నది? లేదు. మరి ఎట్లా తెలుస్తుంది? చదివింది ఎట్లా తెలుస్తుంది? చెప్పేటోడేవాడు. మనిషికి బోర్ ఎందుకు కొడతా? మనసు ఇంత వేగంగా ఆలోచనలు చదువుతూ ఉంటే మనసును తృప్తిపరచడానికి, మనసును ప్రశాంతపరచాలని మనిషి సహజంగా కోరుకుంటాడు అనమాట. అంటే తనకు తనకు తెలియదు. కానీ ప్రశాంతతను మనసును సెటిల్ చేయాలి అనే ప్రయత్నంలో భాగమే మనము మనసుకు సుఖాలను అందించడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. బోరు కొడుతుంది అనగానే చేస్తారు, బారుకు పోతారు. పోయి అలా కూర్చొని దోస్తుతో ఒకడు పోడువాడు, ఇంకోటి దోస్తు కంపెనీ మాట్లాడగల ఒక్కడే దాకుండా కూర్చొని బోరు కొడుతుంది. అప్పుడు బోరు కొడుతుంది అని చెప్పేసి ఇంకొని తీసుకొని పోయి వాడు 90 ml, వీడియో 90 ml తాక్కుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ 1 గంటన్నర సేపు ముచ్చట్లు పెట్టుకుంటా సొల్లు కబుర్లని మాట్లాడుతుంటారు. వీడు ఇట్లా, వాళ్ళు ఇట్లా, ఈ రాజకీయ నాయకుడు ఎట్లా, ఆ సినిమా అట్లా, పక్కింటి వాళ్ళు ఇలాగా, వాళ్ళు ఇలాగా, ఇది ముచ్చట్లతో టైం అంతా చేసుకుంటా పోతారు. అంటే తనకు ఏ మనసు అయితే అశాంతి గురి చేస్తుందో ఆ మనసును ఇంకొక విధంగా డైవర్ట్ చేయడం. అక్కడ కూడా శ్రమనే. మనసుకు నువ్వు ప్రశాంతతను కలిగించాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నిజంగా ప్రశాంతత ఇవ్వడం లేదు. మనసు శ్రమకు గురి చేస్తాను నువ్వు, ఇంకా శ్రమ పడుతూనే ఉంటుంది. ఎలాగా? మనసు ఒక వ్యక్తి బాగా తాగినప్పుడు నిమిషానికి 70 ఆలోచనలు చేసే మనసు తాగిన తర్వాత అది 200-300 ఆలోచనలు చేస్తుంది. అది కాకపోతే మీ మైండ్కి పైకి తెలియదు. కానీ ఆ మనసు యొక్క వేగాన్ని కంట్రోల్ చేయలేక వాడు పిచ్చివాణిలాగా ప్రవర్తిస్తాడు. అంటే విపరీతమైన కోపాన్ని పొందుతాడు,
విపరీతమైన ద్వేషాన్ని, అసూయ ద్వేషాన్ని, మంది మీద పడి ఏడవడము, మందిని తిట్టడము, ఫైటింగ్ చేయడము, మైండ్ ఎంతగా వేగంగా పనిచేస్తుంది కాబట్టే శక్తి మొత్తం మైండ్ లాగేసుకుంటుంది అనమాట. అప్పుడు వాడి శరీరంలో శక్తి కూలిపోయి వాడు తూలుతాడు. వాడు బాడీ ఎంత వీక్ అయిపోతుంది బాగా తాగిన తర్వాత, వీక్ అయిపోతుందా లేదా, తూలిపోతుంటాడా లేదా, సరిగా నిలబడగలడా, సరిగా కూర్చోగలడా, ఎందుకు తూలిపోతారు, ఎందుకు పడిపోయి నిద్రపోతారు సోయి లేకుండా. అంటే తాగిన తర్వాత శరీరము మనసు ఎంత శ్రమకు గురవుతాయి అన్నట్టు. అంటే యు ఆర్ సింప్లీ ఇంక్రీజింగ్ ద బర్డెన్ ఆఫ్ బోత్ మైండ్ అండ్ బాడీ. మనసు శరీరాన్ని ఇంకా విపరీతమైన శ్రమకు గురి చేస్తాను తప్ప మనసుకు సమస్యకు పరిష్కారం జరగడం లేదు. ఎందుకంటే అది నువ్వు అప్లై చేసిన మెథడే రాంగ్ కాబట్టి. అది కంప్లీట్లీ ఫ్రాడ్ ప్రొసీజర్ను మనం అప్లై చేసినాం అన్నమాట. మనము ఎంజాయ్మెంట్స్ అని ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఎంజాయ్మెంట్ సైడ్కి వద్దాం. ఇప్పుడు బోర్డమ్ అనే సైడ్కి మాట్లాడాము. ఎంజాయ్మెంట్ సైడ్ ఏంటిది? ఎంజాయ్మెంట్ అంటే దేన్ని మనం సుఖాన్ని ఆస్వాదించడం, సుఖాన్ని పొందడం. ఎలాగా మనం సుఖాన్ని పొందడానికి ఏమున్నాయి మనకు? 5 ఉన్నాయి మనకు: కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, స్కిన్. ఈ 5 ద్వారానే కదా సుఖాలు పొందేది. ఈ 5 సెన్సెస్ కనుక లేకుంటే, సెన్స్ ఆర్గన్ లేకుంటే సుఖం పొందే అవకాశం ఉన్నదా? లేదు. అంటే నువ్వు ఏ సుఖం పొందినా ఈ 5 ద్వారానే. కళ్ళ ద్వారా నీకు అందమైన దృశ్యాలు చూస్తావు, చెవుల ద్వారా నీకు ఇష్టమైనటువంటి విషయాలు వింటావు. అయితే కొంతమంది మ్యూజిక్ వింటారు, కొంతమంది ఏమో మంది ముచ్చట్లు వింటారు అన్నట్టు. కొంతమంది మంది మీద పడి ఎడతా అంటారు అట్లా అన్నట్టు. కొంతమందికి స్వీట్ తింటారు, మంచిగా కర్డ్ నెయ్యితోని స్వీట్స్ తింటారు. ఇంకొంతమంది ఫాస్ట్ ఫుడ్స్ తింటారు. కొంతమంది మొత్తం మాంసం, రక్తాన్ని వేయించుకొని రక్తాన్ని కూడా సపరేట్గా చేసుకొని తింటారు అనమాట. అది వాళ్ళకి అందులో టేస్ట్ వస్తుంది అనమాట, వాళ్ళకి అందులో మజా ఉంటుంది, స్పైస్ అనమాట. మరి ఇంత తినగలడు, ఒక గుర్ర మొత్తం తింటాడా? మటన్ తినడానికి ఇష్టం ఉంది, పురుకు తినాలని వాడు 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 పురుకు తినని బీఫ్ వాడికి బాగా ఇష్టం. వాళ్ళకు వాడు మొత్తం ఎద్దు బర్రె మొత్తం తినేస్తారా? తినలేడు. వాడు ఇంత తిన్నప్పుడు 1/4 కేజీ తింటాడు, ఇంకా బాగా 60 ఇంకోటి అర కేజీ తింటాడు కావచ్చు. ఎవడన్నా తింటాడే, అంతకన్నా మించి తినలేడు కదా. అంటే ఏంది? ఈ శరీరం యొక్క కెపాసిటీ చాలా లిమిటెడ్, చాలా అతి కొద్ది శక్తి మాత్రమే ఈ బాడీకి, హ్యూమన్ బాడీకి ఉంటుంది. జంతువుల శక్తి కంటే కూడా మనిషి శరీరం యొక్క శక్తి చాలా తక్కువ. కాబట్టి ఏంది? కొంచెమే తినగలడు. కొద్దిసేపు ఒక 4 గంటలు మరసపెట్టి 2 సినిమాలు చూస్తావు, కళ్ళు అలసిపోతాయా లేవా? తలనొప్పి లేస్తుంది, ఏం చేస్తావు? కొద్దిసేపు నిద్రపోతావు, వేడి ఛాయ్ తాగి నిద్రపోతావు, ఇంకా చూడలేదని టీవీ ఆఫ్ చేస్తావు. 2 వరుసపెట్టి థియేటర్లో 3 సినిమాలు ఒకటే రోజు చూడగలవా? చూడలేవు. చూస్తే ఏమవుతుంది? ఇప్పుడు తలలో వస్తుంది, నీకు బోర్ కొట్టుతుంది, చూడబుద్ది కాదు, ఫస్ట్ కూర్చోలేవు, ఆ సౌండ్ వినలేవు, కళ్ళు చూడలేవు, కళ్ళు శ్రమ పడతాయి. చెవులు అంతే, హెడ్ ఫోన్ పెట్టుకొని 3 గంటలు వింటావా మ్యూజిక్ కానీ సినిమాలు కానీ? అంటే ఏవైనా కూడా లిమిటెడ్గానే చేయగలవు, అన్లిమిటెడ్గా ఏది చేయలేవు. అంటే నువ్వు ఎంత ఆశ ఉన్నా కూడా నువ్వు కొంచెం మాత్రమే ఆస్వాదించగలవు. నీ కెపాసిటీ, ఈ హ్యూమన్ బాడీ యొక్క కెపాసిటీని దాటిపోయి ఎవడు ఆస్వాదించలేడు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళా 2 గంటల తర్వాత మళ్ళీ బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ హోటల్ పోయి మళ్ళీ మిర్చి గ్యారేజ్ తింటాడు అన్నట్టు. అప్పుడు అంతమందికి బిర్యానీ తిన్నాడు, అప్పుడు ఇంకా ఎక్కువ తినలేకపోయాడు, ఇంకా ఇంకో ప్లేట్ తినాలని తినలేకపోయాడు. 2 గంటల తర్వాత మళ్ళీ బోర్ కొట్టి మళ్ళీ పోయి మిర్చి గ్యారేజ్ తింటాడు, ఛాయ్ తాగుతాడు, కూల్ డ్రింక్ తాగుతాడు. అంటే ఏంటి? నీ మనసును ప్రశాంతపరచుకోలేక, మనసు ఎలా సెటిల్ చేయాలో తెలియక ఇంకా నువ్వు సెన్సువల్ గ్రాటిఫికేషన్ అనమాట, ఈ 5 సెన్సెస్ను సుఖాలు ఇవ్వడం ద్వారా, అందించడం ద్వారా, ఈ 5 సెన్సెస్ను సంతృప్తిపరచడం ద్వారా మనసును సంతృప్తిపరచుకోవచ్చు అని మనిషి భ్రమపడతాడు అనమాట. ఇది కేవలము భ్రమ మాత్రమే. ఇట్ ఈస్ అన్ ఇల్యూజన్, దట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది సరైన విధానము కానే కాదు. మనసును ప్రశాంతపరచుకోవడానికి బోర్ నుంచి విముక్తి కావడానికి, బోర్ అనేది అసలే కొట్టకూడదు, బోర్ అనేది కలనే కలగకూడదు మనిషికి. అంటే మనసు యొక్క మనసు యొక్క స్థితి ఏంటిది, మనసు గురించి అవగాహన ఉండాలి ఫస్ట్. మనసు ఎలా మనము ప్రశాంతపరచుకోగలము, మనసు ఎలా కంట్రోల్ చేయగలము? కంట్రోల్ చేయలేము. మరి ఎలా చేయాలి? దాన్ని ఆకర్షించాలి. ఆకర్షించి అది నీ చెప్పు చేతుల్లో నీ దగ్గర ఉండేటట్టుగా
దాన్ని ఆకర్షించాలి. ఎలా ఆకర్షించాలి? మైండ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు వాట్? మనసును కరెక్ట్ చేయగలిగేది ఒక శ్వాస మాత్రమే. కళ్ళు, చెవులు, నాలుక, రుచి, ఈ స్కిన్ అనేవి మైండ్ను డ్రా చేయలేవు. మైండ్ కనెక్ట్ చేయగలది, మైండ్ డ్రా చేయగలిగే కెపాసిటీ ఒక శ్వాసకు మాత్రమే ఉంటుంది. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎగ్జేల్. ఇది ఎలా మీరు చెప్పేది పిట్టకథ కావచ్చు, ఇది నిజమని మేము ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఎలా కరెక్ట్, మీరు ప్రూవ్ చేయగలరా అని మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఇప్పుడు మైండ్ విపరీతంగా కోపాన్ని పొందింది, విపరీతంగా దుఃఖాన్ని పొంది ఏడుస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? గట్టిగా ముక్కును మూసుకొని వాడిని ముక్కును గట్టిగా పట్టుకొని వాడిని ఒక 6 నిమిషం అని ఊపిరి అడనీయకుండా చేసాడు అనుకో, వాడు చచ్చిపోతాను ఊపిరి ఆడకుండా అని భయంతో ఇట్లా అంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ కోపం పోతుందా లేదా? ఆ కోపం పోయి ఏమొచ్చింది? దాని పక్కన ప్రాణభయం అనేది వచ్చేది. అంటే ఏంది? మనసులో కోపాన్ని తీయగలిగే శక్తి ఈ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ శ్వాసకు ఉన్నదన్నమాట. అంటే మైండ్ కంట్రోల్ చేయడానికి ఉన్న ఒకే ఒక మెథడు ముక్కులో ద్వారా తీసుకునే శ్వాస మాత్రమే. అంటే 5 సెన్సెస్ లోపల 4 పనికిరావు, ఒక ముక్కు మాత్రమే పనికి వస్తుంది. ఆ ముక్కు ద్వారా ఏంటిది? శ్వాస. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎగ్జేల్ తీసుకోవడం ద్వారా మైండ్ను అట్రాక్ట్ చేస్తావు, కంట్రోల్ చేయవు, మనసును ఆకర్షిస్తావు. మనసు ఎప్పుడైతే నీకు ఆకర్షించబడుతుందో అది ఆ శ్వాసకు లొంగిపోతుంది, శ్వాసకు అది లొంగిపోతుంది. నువ్వు మైండ్ను కంట్రోల్ చేయడం ప్రపంచంలో ఏ మనిషికి సాధ్యం కాదు. ఇది మన ఋషులు కనిపెట్టినరు. హిమాలయాల ఋషులు ఇప్పటికీ మీరు నమ్మలేరు, వేల సంవత్సరాలు నుంచి కాదు, లక్షల సంవత్సరాల నుంచి తపస్సమాధిలో ఉన్నటువంటి ఋషులు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళు మనలాంటి మామూలు వాళ్ళకు కనబడరు, నాలాంటి లతకూరానికి కనబడరు. గొప్ప 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 ఎంతో ధర్మాత్ములై, ఎంతో తపస్సు చేసి, ఎంతో ధ్యానం సాధన చేసి, ఎన్నో అర్హతలు సంపాదించిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు కనపడతారు, మాట్లాడతారు. మిగతా వాళ్ళతో వాళ్ళు కనపడరు, మాట్లాడరు. నేను స్వయంగా హిమాలయాస్ లోపల, గంగ లోపల విపరీతంగా అత్యంత వేగంగా గంగ మీద వెళ్తుంటే దాని మీద పద్మాసనం వేసుకొని మెడిటేషన్ చేస్తున్న వాళ్ళని చూశాను, నీళ్ళ మీద నడుస్తున్న వాళ్ళని చూశాను స్వయంగా. ఐ డోంట్ నో వెదర్ యూ బిలీవ్ ఇట్ నాట్, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను చూశాను కాబట్టి నేను నమ్మాను, చూడకముందు నేను కూడా నమ్మేవాడిని కాదు. సో మరి మనసును ఇలాగా యోగా ద్వారానే మనము మెడిటేషన్ ద్వారా శ్వాసను, ప్రాణాయామము, ధ్యానం ద్వారా మాత్రమే మనసును మనం ఆకర్షించి మనము కంట్రోల్ చేయగలము. అప్పుడు బోరింగ్నెస్ అనేది పోతుంది. ఇంకా క్లూస్ చెప్పండి, ఒక టిప్ సరిపోదు, 2 టిప్స్ కావాలి. మీకు ఇదివరకు గతంలో కొన్ని వీడియోస్లో చెప్పాను. క్లాసికల్ సంగీతాన్ని, మ్యూజిక్, మంచి మ్యూజిక్, మెలోడీ మ్యూజిక్ను రోజు ఒక అరగంట సేపు వినాలి. గుడికి వెళ్ళాలి, ఒక 1/2 అవర్, గంట సేపు గుడిలో గడపాలి. ఎప్పుడు హాలిడే ఉన్నప్పుడు టెంపుల్ దగ్గర ఉంటే ఈవినింగ్ అయినా వెళ్ళవచ్చు. ఇంకా ఏంటిది? రామాయణము, గీత రోజు ఒక 1/2 అవర్ చదవాలి. బాగా విపరీతమైన కోపము, బాగా పిచ్చి పట్టే వాళ్ళగా బాగా ప్రవర్తిస్తున్నాడు, బాగా తాగుడు అలవాటు ఉన్నవాడు, ఎవరైనా ఒక బాగా తాగుడు అలవాటు ఉన్నదండి, మా ఇంట్లో మావాడికి వాడి మార్పించాలంటే అతనితో ఫస్ట్ ఒప్పుకోరు, ఫోర్స్ చేసైనా సరే, బలవంతంగా సరే రోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎగ్జేల్ను బ్రీతింగ్ ప్రాక్టీస్, ప్రాణాయామం చేయించాలి. ఫస్ట్ మెడిటేషన్ రాదు. అష్టాంగ యోగంలో 8 ఉంటాయి. 8వది, 7వది ధ్యానము. ఫస్ట్ 7th చెప్పొస్తుందా? మెడిటేషన్, ధ్యానం అంటే ఏది? మెడిటేషన్ ధ్యానం అంటారు. అది 7th స్టెప్. అది ఫస్ట్ 2nd, 3rd, 4th, 5th కంప్లీట్ చేయకుండా 7th ఎట్లా అవుతావు? ఫస్ట్ చేయాల్సింది ఏంది? లాంగ్ ఇన్హేల్ అండ్ లాంగ్ ఎగ్జేల్ ప్రాణాయామం చేయాలి. దీని ద్వారా ఇది రోజు అరగంట చేస్తే మైండ్ అట్రాక్ట్ చేసుకొని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అప్పుడు బోరింగ్నెస్ పోతుంది, దురలవాట్లు పోతాయి, కోపము పోతుంది. సైకలాజికల్ పాయింట్ చెప్తాను. విపరీతమైన దుఃఖం ఎవరికైతే ఉండదో మనకి విపరీతమైన కోపం, లోపల దుఃఖం ఉంటే, హృదయంలో మనసులో దుఃఖం ఉంటే పైన కోపం వస్తుంది. చాలామంది అనుకుంటారు లోపల మనసులో దుఃఖం ఉంటే పైన మనసులో దుఃఖం బయట కనబడతా అనుకుంటారు. నో, బయట బాగా కోపం ఉన్నది వానికి అంటే లోపల మనసు బాగా దుఃఖం అనేది అర్థం.
లోపల బాగా మనసులో బాగా కోపం ఉన్నదంటే బయట బాగా దుఃఖం చూపెడతాడు. దుఃఖము కోపము రెండు తోకా నెంబర్, టైల్ నెంబర్ అన్నమాట. తోకా నెంబర్ లాగా రెండు కాయిన్స్, టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. కాబట్టి దుఃఖాన్ని పొడగొట్టుకోవాలంటే కోపాన్ని పొడగొట్టుకోవాలి, కోపాన్ని పొడగొట్టుకోవాలంటే దుఃఖాన్ని పొడగొట్టుకోవాలి. అది అది కేవలము ప్రాణాయామము, ధ్యానము, గీత రామాయణం చదవడము, మంచి మ్యూజిక్ వినడము. ఇంకా మీకు డిప్రెషన్ కూడా ఉన్నది, అప్పుడప్పుడు సూసైడ్ అసలు ఆలోచనలు వస్తాయి, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఎవరికన్నా, బాధలు బాగా కష్టాలు ఉన్నాయి, గొడవలు అవుతాయి, సూసైడ్ చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, లేదా ఇంటి చంపేయాలనిపిస్తుంది ఇంట్లో వాళ్ళను అంటే అటువంటి వాళ్ళు రోజు గంట సేపు ఒక కామెడీ సీరియల్, కామెడీ పిక్చర్స్ కూడా చూసి డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. అయితే ప్రాణాయామము, మెడిటేషను, గుడికి వెళ్ళడము, రామాయణ భగవద్గీత చదవడము ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఆచరించడం ద్వారా మాత్రమే బోర్డం నుంచి, చెడు అలవాటు నుంచి, బోరింగ్ కొడుతుంది అనే దాని నుంచి కూడా బయటపడవచ్చు. ఎంజాయ్మెంట్ అనే ప్రజలు ఏవైతే ఎంజాయ్మెంట్ అనుకుంటారో అది కంప్లీట్ అర్థరహితమైనది అని ఇప్పుడే మీకు చెప్పాను. మీరు ఎంజాయ్మెంట్ అని మీరు ఏమైతే చేస్తారో అవన్నీ కూడా మనసును, శరీరాన్ని తీవ్రమైనటువంటి కష్టానికి గురి చేసి, శ్రమకు గురి చేసి చివరికి మీకు అనారోగ్యాన్ని కలిగించి చివరికి మిమ్మల్ని చావు దగ్గరికి తీసుకుపోతాయి తప్ప మీరు ఏమైతే ఎంజాయ్మెంట్స్ అనుకుంటున్నారో అవన్నీ కూడా మిమ్మల్ని తొందరగా చావు దగ్గర తీసుకుపోతాయి. మరి మనిషి ఏం కోరుకోవాలా? హృదయం, మనసు కాదు, హృదయం. అది నాన్ ఫిజికల్, అది హృదయానికి ఆనందం కలగాలి. హృదయానికి ఆనందం ఎట్లా కలుగుతుంది? అతీంద్రియమైన ఆనందం అనేది భక్తి, దైవభక్తి, ప్రాణాయామము, ధ్యానము, క్లాసికల్ సంగీతము, చిత్రలేఖనము, గొప్ప సాహిత్యం చదవడము, భగవదాది మహాభారతం లాంటి పుస్తకాలు చదవడము, గొప్ప పుస్తకాలు చదవడము, స్కల్ప్చర్ పెయింటింగ్ వేయడము, వీటి ద్వారా హృదయానికి ఆనందం కలుగుతుంది. దీన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. తెలుసుకోండి, మీ పిల్లలకు తెలియజేయండి, ఆచరించండి. మీరు ప్రాణాయామం చేయండి, మీ పిల్లలకు నేర్పించండి, వాళ్ళకు రామాయణ గీతాలు చదివించండి, మీరు చదవండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.